కన్నప్ప మూవీ ఇప్పుడే చూశాను. డెవోషనల్ అండ్ మైథాలజికల్ మిక్సింగ్ అనమాట. ఇందులో శివుడిగా అక్షయ్ కుమార్ గారు, శివుడి యొక్క భక్తుడిగా మన మంచు విష్ణు గారు కన్నప్పగా చేశారు. చాలా బాగుంది మూవీ. న్యూజిలాండ్ అందాలన్నీ బాగా చిత్రీకరించారు. ముఖ్యంగా ప్రభాస్ గారు రుద్ర సెయింట్, రుద్ర మునిగా అయితే అదరగొట్టేశారు. ఆయన థియేటర్లోకి వస్తే ఇంకా బాక్స్ బద్దలైపోయేటట్టే ఉంది. అలాగే మోహన్ బాబు గారు మహాదేవ మహర్షిగా ఆయన కూడా చాలా బాగా చేశారు. శివుడిగా చెప్పాను కదా అక్షయ్ కుమార్ గారు, పార్వతిగా కాజల్ అగర్వాల్ చేశారు. సో ఈ డైరెక్టర్ కొత్తవాడు అనమాట. ముఖేష్ కుమార్ సింగ్ అంటే ఈయన ఇంతకుముందు సినిమాలు ఏం తీయలేదు, ఓన్లీ టీవీ సీరియల్ అనుభవం ఉంది, అది కూడా హిందీ సీరియల్. మహాభారతము అలాగే రామాయణం లాంటి సీరియల్ చూశారు. అవి చూసినాకే మోహన్ బాబు గారు ఆయన ఫ్యాన్ అయిపోయి ఈ సినిమాకి పెట్టడం జరిగింది. చాలా బాగుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. శంకర్ చేస్తారు మీరు. ఈ సినిమా అయితే ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ అయిపోయినట్టే ఉంది. హరహర మహాదేవ శంభో శంకర. కెవ్వు కేక లెవెల్లో అనిపించినట్టు చాలా బాగా పెట్టారు భయ్య. లాస్ట్ క్లైమాక్స్ సీన్ కి బిఫోర్ 40 నిమిషాలు మాత్రం నిజంగా ఎమోషనల్ భయ్య. నిజంగా ఎవరు ఊహించని కూడా ఊహించలేదు. నిజంగా సెకండ్ హాఫ్ లో ప్రభాస్ గారి ఎంట్రీ రుద్ర అనే క్యారెక్టర్ లో వచ్చారు. రుద్ర తాండవం ఆడించారని చెప్పుకోవచ్చు భయ్య. నిజంగా మూవీ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 1% కూడా డిసప్పాయింట్ లేదు. సాంగ్స్ పరంగా చూసుకున్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా, డైరెక్షన్ పరంగా చూసుకున్నా, టేకింగ్ పరంగా చూసుకున్నా, నిజంగా మంచు విష్ణు గారిని ఏమో అనుకున్నాం కానీ నిజంగా యాక్టింగ్ మాత్రం ఇరగదీసి పడేశారని చెప్పుకోవచ్చు భయ్య. ఆడియన్స్ అందరూ థియేటర్కి వచ్చి ఆన్ స్క్రీన్ మీద చూడండి భయ్య. 100% కాదు 1000% ఫుల్లీ నాన్ స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్. ఒక భక్తి సినిమా భయ్య ఇది. ప్రతి ఒక్క ఆడియన్స్ ఎవరు కూడా థియేటర్లో మిస్ కాకండి. నెగిటివ్ ట్రోల్స్ చేసే నా కొడుకుల్ని ఎవరిని కూడా నమ్మకండి. ఇది ఒక పక్కా 100% భక్తి సినిమా. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా భయ్య. థ్యాంక్ యూ భయ్య. బాగుంది బ్రో మూవీ. వన్ టైం వచ్చు. ప్రభాస్ గారి ఎలివేషన్స్ ఏంటంటే టీజర్లో షార్ట్స్ ఏవైతే పెట్టాడో సేమ్ యాస్టీస్ అంతే ఉంది. కానీ ప్రభాస్ ఉన్నంతసేపు అయితే మూవీ ఎక్స్ట్రాడినరీ ఉంది. అది యావరేజ్ అని కాదులే, కానీ శివుడి గురించి కదా మూవీ. సో డివోషనల్ వాళ్ళకి బాగా ఎక్కుతుంది. మూవీ వచ్చేసి వన్ టైం వచ్చు, చూడొచ్చు. ప్రభాస్ కోసం అయితే 2-3 టైమ్స్ చూడొచ్చు. అది బాగుంది. యాక్టింగ్ పరంగా కానీ స్టోరీ పరంగా కానీ అంతా చూడొచ్చండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ అందరూ వచ్చి కలిసి చూడొచ్చు. బాగుందండి, బాగుంది. ప్రభాస్ గారు సూపర్ అండి. ఒక రేంజ్కి వెళ్ళిపోయింది ప్రభాస్ ఎంట్రీ తర్వాత. బాగుంది. నచ్చుతుందండి. ఈ జనరేషన్కి మనం చూడొచ్చు. అంటే చాలా పురాతనంగా తీయకుండా మనకు అర్థమయ్యేలాగా క్లియర్గా తీశారు ఈ జనరేషన్ వాళ్ళకి. ట్రోల్స్ చేసే వాళ్ళని అడగండి, మేమైతే ట్రోల్ చేయట్లేదు. బాగుంది, చూడొచ్చండి. సీరియస్గా బాగుంది. ప్రభాస్ ఎంట్రీ హైలైట్గా ఉంది. ఆయన డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగుంది. కంప్లీట్గా స్టోరీని మార్చేశారు ప్రభాస్ వచ్చి. ప్రభాస్ వచ్చి స్టోరీని మార్చాడని చెప్పొచ్చు. చాలా మంచి సినిమాలో అంటే భక్తి బాగా ఉంది. ఇంకా భక్తి విష్ణు భక్త బాగా ఉంది. ప్రభాస్ గారికి కూడా డబ్బు గురించి కాదు, భక్తి గురించి అన్న రావాలి. ఖచ్చితంగా వస్తాయి. సినిమా చాలా బాగుందండి. ప్రభాస్ కాంబినేషన్ ఇద్దరు బాగుంది. మా మోహన్ లాల్, శరత్ కుమార్ గారిది, మా మోహన్ బాబు గారిది చాలా బాగుంది. భక్తి పరంగా బాగా ఉందండి. భక్త రసం అన్ని ప్రభాస్ కోసమే చూసారు చాలా మంది. బాగుంది. సాటిస్ఫైడ్ అండి. ప్రభాస్ ఎంట్రీ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో ఉంది, బట్ చాలా బాగుంది. చాలా లాగ్ ఉందండి. సెకండ్ హాఫే బాగుంది. ఫస్ట్ హాఫ్ అసలు బాగాలేదు, సెకండ్ హాఫ్ బాగుంది. బాగానే ఉందండి. డైలాగ్స్ ఉంటాయి కానీ మనకి కనెక్ట్ అవ్వవు. శరత్ కుమార్ గారు కానీ అదే అక్షయ్ కుమార్ గారు శివుడిగా బాగా చేస్తారు. కాజల్ అక్షయ్ కుమార్ కాజల్ది అంత స్క్రీన్ ప్రజెన్స్ ఉన్నారు, బాగా చేస్తారు. ప్రభాస్ గారు కూడా చాలాసేపే ఉంటారు. ప్రభాస్ సీన్స్ ఉన్నంత వరకు బాగుంటుంది. కానీ అదే చెప్తున్నా కదా, ఎమోషన్ వచ్చే వరకు అస్సలు కనెక్ట్ ఉంది ప్రేక్షకులకు.
ఒక్క ఎమోషన్ పరంగా చెప్పాలంటే లాస్ట్ 30 minutes అయితే బాగానే ఇచ్చారు. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్కి వస్తే చాలా గ్రాండ్గా తీస్తారు, కానీ ఇది న్యూజిలాండ్ వెళ్ళి అంత డబ్బులు ఖర్చు పెట్టే వేస్ట్ చేసే అంత అయితే లేదు. ఓవరాల్గా చెప్పాలంటే సూపర్ హిట్ అయ్యే కంటెంట్ ఉంది, కానీ జస్ట్ యావరేజ్గా నిలుస్తుంది. థ్యాంక్ యూ. ఏముంటుంది, నార్మల్గానే ఉంటుంది. కానీ లాస్ట్ 15 minutes 20 minutes ఒక హనుమంతుడు ఎంటర్ అయినప్పుడు మనకి ఎంత బాగుంటుందో, ఇక్కడ కూడా శివయ్య స్టార్ట్ అవుతాడు ఒక 20 minutes ముందు. అక్కడ నుంచి సినిమా చాలా బాగుంటుంది. ఈ సినిమాకి మోహన్ లాల్ గారు, తర్వాత వచ్చేసి మన మోహన్ బాబు గారు, విష్ణు గారు, ప్రభాస్ గారి గురించి చెప్పక్కర్లేదు. ఆయన పాన్ వరల్డ్ స్టార్ కాబట్టి ఆయన చాలా బాగా చేశాడు. సో దయచేసి మీరు ఈ సినిమాను చూడండి, ఈ సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది. శివయ్య వచ్చినప్పుడు తాండవమే, ఇక తాండవం చేస్తారు. ట్రోల్స్ చేసే వాళ్ళు కూడా వచ్చారు భయ చాలామంది. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ట్రోల్స్ చేయడం మొదలెట్టారు, నవ్వడము, ఏముందులే అని. కానీ రుద్ర క్యారెక్టర్, ప్రభాస్ గారి క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి నోరు తెరిచిన నోరు మూసుకున్నది, అరవాల్సిన నోరు ఆగిపోయింది. అక్కడి నుంచే సినిమా మొదలైంది. ఇక దిగేంత వరకు సినిమా శుభం కార్డు పడి బయటకు వచ్చేంత వరకు శివానామంతోనే బయటకు వచ్చారు. ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్. ఈ సినిమాని దయచేసి అందరు ప్రజలకు తీసుకెళ్ళండి. నేటి తరానికి సంబంధించినటువంటి సినిమా ఇది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై శివయ్య. మనం కామెంట్ చేయలేము యాజ్ ఆడియన్స్. బట్ నెక్స్ట్ హాఫ్లో ప్రభాస్ ఎంట్రీ తర్వాత అక్కడ నుండి భక్తి లేనోడి కూడా భక్తి వస్తుంది, ఒక రేంజ్లో ఉంటుంది నెక్స్ట్ లెవెల్. ఎందుకు ప్రభాస్ గారు వచ్చినప్పుడే బాగుంది అనేసి అంటున్నారు. ప్రభాస్ అప్పటిదాకా కొన్ని క్యారెక్టర్స్ మనం డిస్టర్బ్ చేస్తే ఇక్కడ సాగుతుంది అనుకుంటాం, బట్ విష్ణు యాక్టింగ్ అయితే ఎవడు కామెంట్ చేయలేడు, 100% చేయలేడు. ఇన్ని రోజులు యాక్టింగ్ కాదు అదరా అంటారు కదా, థియేటర్లో చాలా మంది శివయ్య అని కామెంట్ చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. ఇట్లాంటి ఎదవాళ్ళు మన హిందువులే ఉన్నారు, ఎవడో ముస్లిం ఏం లేడు, హిందువే ఉన్నాడు. మన హౌలాగాలు మన సినిమానే చంపుతున్నారు. ఎవరి ట్రోల్స్ నమ్మకండి, సినిమా ఈజ్ అ బ్లాక్ బస్టర్. విష్ణు యాక్టింగ్కి అందరు ఫీల్ అయిపోతారు. సో ఇప్పుడు ఇంతకుముందు నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి, వచ్చేసి నెగిటివ్ పాజిటివ్ ట్రోల్స్ వస్తాయి అనుకోవచ్చు. అట్లా 100% వస్తాయి. ఈవెన్ మోహన్ బాబు హ్యాస్ డన్ వెల్. మోహన్ బాబు గారి యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు, బట్ ఎక్కడ ఓవర్ పర్ఫార్మెన్స్ లేదు, ఎక్కడ ఓవర్ యాక్టింగ్ లేదు ఎవరిది. అందరూ సెటిల్ పర్ఫార్మెన్స్ చాలా సూపర్గా చేశారు. కొంచెం లొకేషన్స్ ఒకటి మనకు బయట కంట్రీలు ఉన్నందుకు కొంచెం ఫారెస్ట్ ఫీలింగ్ రాదు, బట్ డెఫినెట్గా ఇట్స్ అ నీట్ పిక్చర్. మీరు విజువల్స్ అయితే మీరే షాక్ అవుతారు చూసి, ఇంత నీట్గా ఉంది పిక్చర్ అని చెప్పి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? బీజిఎంఏ హైలైట్ అండి సినిమాకి. బీజిఎంఏ బ్యాక్గ్రౌండ్ స్కోరే చాలా హెల్ప్ అయింది. అండ్